ఫైనల్ అయితే మాత్రం 'హరిహర వీరమల్లు' నుంచి అయితే మాత్రం చిన్న అప్డేట్ అయితే వచ్చింది మనకి. మన జూన్ 12 తారీఖు అయితే 'హరిహర వీరమల్లు' అయితే మన ముందుకైతే వచ్చేస్తుందన్నమాట. 'త్రిబుల్ ఆర్', 'భీమ్లా నాయక్' ఇవన్నీ సినిమాలు ముందనమాట. దీని గురించి మాట్లాడుకుందాం. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా అయితే రిలీజ్ అయితే గ్యాంగ్‌స్టర్ లాగా, ఒక ఆపరేటర్ లాగా, ఒక హీరో లాగా, అన్ని రకంగా చూసానన్నమాట పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం. కానీ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే మాత్రం తీసుకోవడం అయితే జరిగింది. అందుకే సినిమా గురించి ఫుల్‌గా అందరైతే మాత్రం వెయిట్ చేయడం చేస్తున్నారన్నమాట. ఈ సినిమా మీద ఆశలు కూడా చాలా మంది అయితే వదిలేసుకున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిద్దా లేదా బాబు అనుకోని వదిలేసుకున్నారు అనమాట. ఇక ఫైనల్ గా అయితే మాత్రం మనకైతే మాత్రం జూన్ 12 అయితే రిలీజ్ అయితే అవుతుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఫోటో కూడా పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంకా అప్పుడు ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఊపిరి అయితే పీల్చుకున్నారు అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం మాకు తిరిగైతే లేదురా బాబు, ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందని మన ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట మూవీ కోసం అయితే. మాట వినాలిరా గనురా మాట వినాలిరా సాంగ్ ఒకటి ఉంటుంది. ఇంకా గొల్ల కొట్టినాడు సాంగ్ అయితే ఉంటుంది అనమాట. 2 సాంగ్స్ కూడా బ్లాక్ బాస్టర్ అయితే అయిపోతాయి అనమాట. ఆ రకంగా అయితే ఉంటాయి రెండు సాంగ్స్ కూడా ఈ మూవీలో. జూన్ 12 అనేది ఒక మంచి డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బాహుబలి 1, 2 కూడా అప్పుడే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అందుకనే మంచి రోజులో రిలీజ్ అవుతుందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 1 కానీ 2 కానీ ఏ రకంగా ఇటుకుంటే మీకైతే మనకు తెలుసు కదా. ఆ రకంగా ఈ సినిమా కూడా హిట్ కొట్టాలని మనం అయితే కోరుకుందాం. హరిహర వీరమల్లు అయితే పార్ట్ 1 అయితే మనం ఇప్పుడైతే మనం చూస్తాం అనమాట. ఇక తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది. దీంట్లో అయితే మనం ఈ పోస్టర్స్ చూసుకుంటే మాత్రం కత్తి పట్టిన కత్తిలాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎన్నో రకాలుగా అయితే మాత్రం గెన్న గానీ, కొంచెం రాడ్ గానీ అవన్నీ పట్టుకున్నారు అనమాట. కానీ కత్తి పట్టుకున్నట్టుగా మాత్రం ఫస్ట్ టైం అయితే మాత్రం మనం అయితే ఈ సినిమా అయితే చూసుకోవాలి. మంత్లో ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉందంట. మరి చూద్దాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది 'హరిహర వీరమల్లు' సినిమా అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం మీసాలు తిప్పుకునే రేంజ్ అయితే ఉంటుంది. ఈ సినిమా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. బుకింగ్స్ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండవు, వెచ్చగా ఉంటాయి అనమాట. ఈ బుకింగ్స్ లో కూడా ఫస్ట్ డే 1 అయితే మాత్రం సినిమా చూసినట్టు మాత్రం ఫుల్ గా అదృష్టం అయితే చేసుకున్నాడు అని అర్థమైంది అయితే మనం చేసుకోవచ్చు. థియేటర్లు అయితే కలకల్లాడడం అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. జూన్ 12 తారీఖు అయితే మాత్రం చూద్దాం. ఫుల్ గా లిటరల్ అయితే వెయిటింగ్ అనమాట. నేను కూడా బాగుంది అనుకుంటే మాత్రం అసలు ఎక్కడికి మాత్రం వెళ్ళిపోయింది అనమాట ఈ మూవీ అయితే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా గురించి అనేది కామెంట్ చేయండి. జూన్ 12 తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దీని గురించి కొన్ని డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కామెంట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.